Hello everyone, welcome to Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy online classes. మరి మీరందరూ కూడా ఇంగ్లీష్ నందు మంచి పట్టు సాధించాలని ఉత్తమ్స్ అకాడమీ బలంగా కోరుకుంటా ఉంది. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం, అందులో వొకాబులరీ అంటే ఇంకా భయం. ఓ అమ్మ ఇంకేముందో దాంట్లో, ఏమో ఎన్ని పదాలు నేర్చుకోవాలా అని. కానీ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ మీరు చూసిన తర్వాత ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీనా అని ఫీల్ అవుతారు. ఊరికి కొనటానికి సరిపోదు మిత్రమా, మన చెప్పిన ప్రతి క్లాస్ మీరు వినాలి, వారు రివిజన్ చేయాలి, డిస్కస్ చేయాలి, వీలైతే రాయాలి, వాటిని అప్లికబుల్ చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. మరి మీరందరూ కూడా ఉత్తమ్ సార్ మాటలు మీరు గౌరవిస్తారని, మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ మరి ఇక వీడియోకి ముందుకెళ్దాం. యాన్యుటీ, అటిక్, రిడండరీ, సబ్ప్లాట్, ఎపిథెట్. ఓకే, చూస్తే యాన్యుటీ, అటిక్, రిడండెన్సీ, సబ్ ప్లాట్, ఎపిథెట్. యాన్యుటీ అంటే ఏమంటే ఇక్కడ యాన్యువల్ ఉంది కదా, దాంట్లో యాన్యువల్ ఉంది కదా, అంటే సంవత్సరం ఉంది కదా. సో ఇక్కడ ఏమంటే మనం చూసినట్టయితే మనకు పిల్లలకు కానీ, లేదంటే మన నాన్నగా మన తాతలు కానీ ఎవ్రీ ఇయర్ ఒక మంచి అకేషన్లో మనం డబ్బులు ఇస్తూ ఉంటారు. బర్త్డేకో ఏదో దానికో, న్యూ ఇయర్ కనో, పండగకనో. సో ఆ విధంగా సంవత్సరం ఇచ్చే ఈ డబ్బుని ఏమంటాం, యాన్యుటీ అంటాం. లైక్ గ్రాడ్యుటీలో వాట్ ఇస్ ద గ్రాడ్యుటీ? సో గ్రాడ్యుటీ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తన యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ గ్రాడ్యుటీ. ఇది యాన్యుటీ, యాన్యువల్గా ఇచ్చేది. ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ paid to somebody as income in his lifetime. అటిక్ అంటే ఏమంటే అటక అంటామండి. అటిక్ అంటే అట్టక. ఇది మీకు తెలియకపోయినా మీ పెద్దలని చెప్తారు. అటిక్ అంటే అట్టక అంటే పల్లెటూళ్ళల్లో మనకు కొన్ని వస్తువులు ఉంచుకోవడానికే ఇంటికి మన పైన అంటే కొట్టడానికి, ఇలాంటి బిల్డింగ్ పైన కొంచెం తగ్గులో లోపలే ఒక అడ్డం పెడతాం. మళ్ళీ దాన్ని మనం ఏమైనా వేస్ట్ చేస్తామన్నది దాంట్లో వేసుకోవచ్చు మనం. దానికి అటక అంటాం, అటక. ఓకే, ఏ రూమ్ అట్ ద టాప్ ఆఫ్ ఎ హౌస్ అండర్ ద రూఫ్. సో మీ ఇంట్లో పెద్దలు అడిగి చెప్తారు, మీకు తెలియకపోయింటే అట్టగా. రిడెండెన్సీ. సో రిడెండెన్సీ అంటే ఏమంటే అనవసరమైన పదాలు, అనవసరం, అది అసలు వేస్ట్, ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే. సో అటువంటి వాటిని ఏమంటాం రిడెండెన్సీ అనమాట. రిడెండెన్సీ అంటే సూపర్ ఫ్లూయిటీ ఆఫ్ వర్డ్స్, అంటే అనవసరమైన, సూపర్గా ఉండేది అంటే వేస్ట్ అని అర్థం. సబ్ ప్లాట్ మీన్స్ ఈ స్టోరీ విత్ ఇన్ ఏ స్టోరీ లోపల మళ్ళీ స్టోరీ అనేది, దట్ ఈస్ కాల్డ్ సబ్ ప్లాట్. సబ్ అంటే ఏమంటే సబ్ అర్బన్ ట్రైన్స్ అంటాం. సబ్ అర్బన్ అంటే మీరు సిటీలోనే సిటీ అంటే సిటీ మధ్య తిరిగేటివి. అంటే పెద్ద సిటీ ఉంటుంది, సిటీ మన పెద్ద పెద్ద సిటీస్, హైదరాబాద్ ఉంది, దీన్ని చిక్కటపల్లి, మాదాపూర్ ఇట్లా ఉంటాయి మళ్ళీ. సో విత్ సిటీస్లోనే మళ్ళీ సిటీస్. సో దట్ సబ్ ప్లాట్ అంటామంటే ఏ స్టోరీ విత్ ఇన్ ఏ స్టోరీలోనే మళ్ళీ ఇంకో స్టోరీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సబ్ ప్లాట్. ఎపిథెట్ చనిపోయినటువంటి ఏ వర్డ్ that describes a person. The word that describes a person is called epithet. సో యాన్యుటీ అంటే ఏమండి, ప్రతి సంవత్సరం ఆచారంగా కొంత ధనమును ఇచ్చుట. అటిక్ అంటే అటక. రిడెండెన్సీ అంటే అవసరం లేని పదాలు. సబ్ ప్లాట్ అంటే ఉపకథ. ఎపిథెట్ అంటే నామవాచకం. ఏ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్ అంటే ఇదే కదా, నేమింగ్ వర్డ్ అని కదా. సో నేమింగ్ వర్డ్ అంటే మీ నామవాచక నౌన్స్ కదా. దెన్ హియర్ సే అని గుర్తుపెట్టుకోండి. హియర్ చెవి చెప్పింది, ఇక్కడ చెవి చెప్పింది అట్లా గుర్తుపెట్టుకోండి. హియర్ సే. గ్యాంగ్రీన్, కాంప్లసెంట్, కంటోన్మెంట్, అపరేటస్. బీపీ అపరేటస్ అంటాం. ఏది బీపీ అపరేటస్? బీపీని కొలిచే పరికరం స్పిగ్మోమనోమీటర్. సో స్పిగ్మోమనోమీటర్ అనేది ఏం చేస్తుంది, మన బీపీని కొలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పిగ్మోమనోమీటర్ అంటే ఏ బీపీ ఏ అపరేటస్. బీపీ అపరేటస్ అంటే బ్లడ్ ప్రెషర్ కొలిసేది. అపరేటస్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పుట్ టుగెదర్ ఫార్ ఏ పర్పస్, ఒక పర్పస్ కొరకు ఉపయోగించినటువంటి ఒక పరికరాన్ని ఏమంటామంటే, ఇన్స్ట్రుమెంట్ ఏమంటామంటే మనం అపరేటస్ అంటాం. ఏ స్మాల్ ఇన్స్ట్రుమెంట్, పరికరం. చూస్తే ఇక్కడ హియర్ సే చాలా ఇంపార్టెంట్ అండి. హియర్ అంటే చెవి. హియర్ అంటే
వినడం. ఏమిటాడు? చెప్పింది వింటాడు అంటే వాడు చెప్పేది అబద్ధం. వదంతులు, ఈ వదంతులు పుకార్లు, అబ్బబ్బబ్బబ్బ స్వామి ఏందో ఎడకెళ్ళిపోతాడు ఇప్పుడు. సో పుకార్ సింపుల్ ఇప్పుడు మనకు పుకార్లు, పుకార్లు ఏమిటంటే మనం హియర్ సే అంటాం. హియర్ సే సంథింగ్ హెడ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. సంథింగ్ హెడ్ ఫ్రమ్ అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ హియర్ సే. దెన్ గ్యాంగ్రీన్ అంటే పుండు అండి. సో ఏదో చిన్న దెబ్బ తిరిగింది అనుకోండి, పుండు వస్తుంది. ఆ పుండు మనం ఏం మందు పట్టలేదు అనుకోండి, ఇది పెద్దదైపోయి ఆ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. దానివల్ల కొన్ని రోజుల తర్వాత ఇంకా పెద్దదైపోయి కొన్నిసార్లు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దట్ ఈజ్ అంటే పుండు. సింపుల్ చెప్పండి మనం పుండు. ఏంది? గ్యాంగ్రీన్ అంటే ఏమంటే పుండు. ద డీకే ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ఏ లివింగ్ పర్సన్ ఆర్ అనిమల్ ఎక్సెట్రా. మనిషి మీద కానీ ఒక జంతువు మీద కానీ ఏర్పడే పుండు, దాన్ని సరైన జాగ్రత్త తీసుకుపోతే పెద్దదైపోతుంది. ఆ యొక్క ప్రదేశం అంతా కూడా దెబ్బతినిపోతుంది, నాశనం అయిపోద్ది, అదే డీకే అవుతుంది అదంతా. సో గ్యాంగ్రీన్ అంటే ఏమంటే పుండు. కాంప్లసెంట్ ప్లాక్ అంటే ఏమంటే ప్లాక్ అంటే పీస్, స్పెసిఫై చేయడం, సంధి చేకూర్చడం, శత్రుత్వం లేకుండా మిత్రుత్వం వైపు ఉండడం. కామ్ అంటే సెల్ఫ్గా పీస్గా ఉండడం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. షోయింగ్ సాటిస్ఫాక్షన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్. దెన్ కంటోన్మెంట్ ప్రదేశాలు అంటూ ఉంటాం. ఈ మిలిటరీ ఫోర్స్ ఇది కాల్డ్ కంటోన్మెంట్. అపరేటర్స్ అయిపోయింది. సో హియర్స్ అంటే వదంతులు, పుకార్లు. గ్యాంగ్రీన్ అంటే పుండు, ఒక ప్రాణాంతమైన పరిస్థితి. ఒక పుండు వచ్చింది అనుకుని దాన్ని మరి చూసుకోవాలి, లేకపోతే ఆ ప్రదేశం డీకే అయిపోతుంది, దెబ్బతినిపోతుంది. దెన్ కాంప్లసెంట్ మీన్స్ ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దెన్ కంటోన్మెంట్ అంటే సైనిక ఆధీనంలోని భాగం. దెన్ అపరేటర్స్ అంటే పరికరం. దెన్ స్టబ్ చాలా ఇంపార్టెంట్ పడింది. స్టబ్ రీజన్లో ఎక్కువ ఉపయోగించడం జరిగింది. స్టబ్. హ్యాంపర్, డిస్ట్రాక్ట్, బ్రూనెట్. దెన్ రింగిల్ చాలా మంచి పదాలు ఇవి. కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ దీన్ని పదే రివిజన్ చేయడం వల్ల మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. మరి చూద్దామా? స్టబ్ అంటే ఏమి? మనం ఒక సిగరెట్ కానీ బీడీ కానీ తాగుతాం, మరి ఎంత తాగదు, లాస్ట్లో కొంత మిగులుతుంది కదా, దట్ ఇస్ కాల్డ్ స్టబ్. లేదా పెన్సిల్ వాడతాం, వాడి లాస్ట్ రోజు మిగులుతుంది, దాని వాడలే, దట్ ఇస్ కాల్డ్ స్టబ్. అంటే మనం ఉపయోగించగా మిగిలిపోయే కొంత వస్తువును, కొంత దాన్ని ఏమంటామంటే మనం స్టబ్ అంటాం. ఏ షార్ట్ రిమైనింగ్ ఎండ్ ఆఫ్ ఏ సిగరెట్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, ఎక్సెట్రా. అంటే సిగరెట్లోది కానీ పెన్సిల్ ఏదైనా సరే లాస్ట్ చివరిలో కొద్దిగా మిగిలిపోయేదాన్ని, ఇది పెన్ను ఇది మిగిలిపోయింది అనుకుని దీంతో రాయలేముగా, అంత చేయడంతో ఆయన లాస్ట్ ముందు మిగిలిన దాన్ని తాగలేం, దట్ ఈజ్ కాల్డ్ స్టబ్. దెన్ హ్యాంపర్. ఏమంటే హ్యాంపర్ మీన్స్ ఏ లార్జ్ ఫుడ్ బాస్కెట్ విత్ ఏ కవర్. హ్యాంపర్ అంటే ఏమండి? ఏ లార్జ్ ఫుడ్ బాస్కెట్ విత్ ఏ కవర్, బుట్ట. దెన్ డిస్ట్రాక్ట్. ఓకే, డిస్ట్రాక్ట్ అంటే వెరీ వరీడ్ అండ్ అప్సెట్, ఊరికొరినే వరీ కావడం అంటే మానసికంగా. బ్రూనెట్స్. ఏ ఉమెన్ విత్ డార్క్ బ్రౌన్ హెయిర్ ఈజ్ కాల్డ్ బ్రూనెట్స్. ఏ ఉమెన్ విత్ డార్క్ బ్రౌన్ హెయిర్ ఉంటే ఆమెను ఏమంటాం మనం? బ్రూనెట్ అంటాం. రింగిల్ వెరీ ఇంపార్టెంట్. రింగిల్ మీన్స్ మూవ్ అలాంగ్ విత్ క్విక్ షార్ట్ అండ్ ట్విట్టింగ్స్. సో మెలికలు తిరిగిపోవడం. రింగులు ఏం రా మామ, రింగులు తిరుగుతాడు, రింగులు తిరుగుతాడు అంటే మెలికలు తిరిగిపోవడం, బాడీ అంతా తిప్పడం అనమాట, దట్ ఈస్ కాల్డ్ రింగిల్. ఓకే. స్టబ్ అంటే సిగరెట్ లేదా పెన్సిల్ నందు మిగిలిపోయిన భాగాన్ని మనం స్టబ్ అంటాం. హ్యాంపర్ అంటే అడ్డంకి లేదా బుట్ట. డిస్ట్రాక్ట్ అంటే మానసిక వ్యధ, దిక్కు తోసినటువంటిది. బ్రూనెట్ అంటే బ్రౌన్ కలర్, ఓకే, బ్రౌన్ జుట్టు కలర్ స్త్రీని ఏమంటాం? బ్రూనెట్ అంటాం. రింగిల్ అంటే మెలికలు తిరగడం. రింగిల్ అంటే ఏమంటే మెలికలు తిరగడం. దెన్ టెస్టిమోనియల్, క్వాండరీ, కార్కాస్, వెరీ ఇంపార్టెంట్. కాప్స్, హామ్లెట్స్. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. టెస్టిమోనియల్స్ అంటే ఏమండి? టెస్ట్ చేయడానికి ఏమిటి, నిజమా అబద్ధమా అని టెస్ట్ చేయాలంటే ఏం కావాలి? కొన్ని సాక్ష్యాలు కావాలి. దట్ ఈజ్ కాల్డ్ టెస్టిమోనియల్స్. ప్రూఫ్. మనకు కూడా అంతే, 10th క్లాస్ సర్టిఫికేట్లో నువ్వే కాదని తేలంటే నీ మచ్చలే అండాయి.
ఓకే, టెస్టిమోనియల్స్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ సేయింగ్ వాట్ వన్ నోస్ అబౌట్ ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఆర్ అబిలిటీస్ ఈజ్ కాల్డ్ టెస్టిమోనియల్స్. దెన్ కాంట్రరీ మీన్స్ లైక్ అట్లనా ఇట్లనా, ఎట్లా నాకు అర్థం కావడం లేదా, ఏం చేయాలా అనే విధంగా సందిగ్ధంలో ఉండడం. దట్ ఈస్ కాల్డ్ కాంట్రరీ మీన్స్ ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టెనిటీ. దెన్ కార్కాస్, వెరీ ఇంపార్టెంట్. కార్కాస్ మీన్స్ ఏ డెడ్ బాడీ ఆఫ్ అన్ ఎనిమల్. కార్కాస్. వెనిజులా క్యాపిటల్ ఏమన్నా చెప్పండి. వెనిజులా క్యాపిటల్ వెనిజులా. సో వెనిజులా క్యాపిటల్ కార్కాస్. ఒకప్పుడు వెనిజులా ఎక్సలెంట్ కంట్రీ, మంచి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. కానీ అక్కడ రాజులు ఈ యొక్క పెద్దలు ఉచిత పథకాలు, ఆంధ్ర తెలంగాణలాగా ఉచిత పథకాలు ఇచ్చి లాస్ట్కి దేశం దివాళి తీసిపోయింది. ఇప్పుడు ఎక్కడ శవాల దిబ్బలే అంతేగా. ఏదో డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు లేదు, ఆకలి ఏం చేయాలా, చచ్చిపోతాంట ఆకలి లేక, ఆకలి పొట్టి తీర్చుకోలేక. కార్కాస్ అంటే డెడ్ బాడీ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ కాల్డ్ కార్కాస్. డెడ్ బాడీ ఆఫ్ ఏ లార్జ్ అనిమల్. కార్ప్స్ అంటే ఏమి, మానవ శవం, మనిషి చనిపోయిన శవాన్ని ఏమంటాం మనం, కార్ప్స్ అంటాం. జంతు చనిపోద్దాన్ని ఏమన్నా కార్కాస్ అంటాం. కార్ప్స్ అంటే డెడ్ బాడీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. కార్కాస్ అండ్ డెడ్ బాడీ ఆఫ్ అనిమల్ ఈజ్ కాల్డ్ కార్కాస్. డెడ్ బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ కార్ప్స్. దెన్ ఆమ్లెట్స్. ఏం చెప్పినాం, ఆమ్లెట్లు ఎక్కువ ఎక్కడ పోసుకుంటారో పల్లెటూర్లలో, ఎందుకంటే వాళ్ళకి కోళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే పల్లెటూర్లలో ఉన్నటువంటి గృహాల సముదాయాన్ని మనం ఆమ్లెట్ అంటాం. ఆమ్లెట్ అంటే ఏ క్లస్టర్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఏ విలేజ్. సరే చూద్దాం మిత్రమా. టెస్టిమోనియల్స్ మీన్స్ సాక్ష్యం. టెస్టిమోనియల్స్ అంటే ఏమండి, సాక్ష్యం. కాంట్రరీ మీన్స్ సందిగ్ధత. కార్కాస్ అంటే జంతువు యొక్క కళేబరం. కార్ప్స్ అంటే మానవ కళేబరం. ఆమ్లెట్ అంటే కుగ్రామం. క్లస్టర్ ఆఫ్ ఏ హౌసెస్ ఇన్ విలేజ్, గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళను మనం క్లామ్లెట్ అంటాం, దాన్ని కుగ్రామం అని అంటాం తెలుగులో. దెన్ ర్యాన్సన్, అబ్లూషన్, డ్రోన్, ఓకే, రెసిసిటేట్, దెన్ అంబులేటరీ, ఓకే. ర్యాన్సన్ ఒకరు ఎవరైనా సరే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఏమంటారు కూడా, మీ వాడు నా దగ్గర ఉన్నాడు, వాడిని వదిలిపెట్టాలంటే నువ్వు నాకు 1 కోటి డబ్బులు ఇయ్యి. మీకు విమానం హైజాక్ చేసిన ఈయన వదిలిపెట్టాలంటే నువ్వు నాకు 5 కోట్ల డబ్బులు ఇయ్యి, లేదంటే మా వాళ్ళని విడిచిపెట్టు. సో ఆ విధంగా డిమాండ్ని ఏమంటామంటే మనం ర్యాన్సమ్ అంటాం. ఓకే, ర్యాన్సమ్ అంటే ఏమండి, ప్రతిఫలంగా కొంత ఆశించడం. దట్ ఈస్ కాల్డ్ ర్యాన్సమ్ అంటే సమ్ ఆఫ్ మనీ పెయిడ్ ఫార్ ద ఫ్రీయింగ్ ఏ ప్రిజనర్. అంటే ఒక టెర్రరిస్ట్ ఉంటాడు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో కొందరిని భారత సైన్యం పట్టుకొని బంధించి జైలు పెట్టి ఉంటుంది. తర్వాత ఈ టెర్రరిస్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక వేరే మన సామాన్య పౌరులను కిడ్నాప్ చేసి, ఇదో వీళ్ళను వదిలిపెట్టాలంటే నువ్వు మా వాళ్ళని వదిలిపెట్టు, నేను మాకు ఇంత డబ్బులు ఇయ్యి. దట్ ఈస్ కాల్డ్ ర్యాన్సమ్. బదులుగా తీసుకున్న ఫలితం, ప్రతిఫలంగా చెల్లించే మూల్యాన్ని మనం ర్యాన్సమ్ అంటాం. అబ్లూషన్. సో అబ్లూ అంటే బాతింగ్ చేసుకోవడం. మనం తెలుగు చెప్పాలంటే అభ్యంగన స్నానం, మొత్తం బాడీ అంతా. ఓకే, రిచువల్ వాషింగ్ ఆఫ్ ద బాడీ, సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి మొత్తం స్నానాన్ని మనం ఏంటంటే రిచువల్ వాషింగ్ ఆఫ్ ద బాడీ అంటాం. డ్రోన్ అంటే ఏమంటే మనగడం. సింక్ అంటే మనగమే, డ్రోన్ అన్నా మనగడమే. రెండు మనగడాలే. కాకపోతే డ్రోన్ అంటే ఏమంటే ప్రాణం ఉన్నవి మునిగిపోతే దాని ఏం డ్రోన్ అంటాం. మునుగుతాయి మళ్ళీ తేలుతాయి, దట్ ఈస్ కాల్డ్ డ్రోన్. మరి సింక్ అంటే ఏమి, ఇది కూడా మునగడమే. సింక్ మునిగితే మళ్ళీ పైకి రావు. లైక్ ఇక పెన్నులు, ఏమైనా ఇనుప వస్తువులు మునిగిన మళ్ళీ పైకి వస్తాయి, ఇంకా రావు. అదే మానవుళ్ళు, జంతువులు అయితే మునిగిపోయి చనిపోతాయి. ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ పైకి తేలుతాయి. అవి 2 మీనింగ్స్ మాత్రం ఒకటే, డ్రోన్ సింక్ అన్న. కానీ డ్రోన్ అంటే మునిగితే మళ్ళీ పైకి వస్తాయి, సింక్లు మునిగిపోతే రావు. ఇప్పుడు టైటానిక్ అయింది, సింక్ అయిందా, డ్రోన్ అయిందా, సింక్ అయింది, ఇంకా రాదు పైకి అది అట్లా. సో డ్రోన్ మీన్స్ టు డై ఇన్ వాటర్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ బికాస్ వన్ ఈజ్ అనేబుల్ టు బ్రీత్. ఓకే, దెన్ రిససిటేట్
అంటే టు బ్రింగ్ ఏ పర్సన్ బ్యాక్ టు కాన్షియస్నెస్ అనేది స్పృహలోకి తీసుకురావడం వల్ల తిరిగి ఇప్పుడు స్పృహ లేదు, మళ్ళీ తిరిగి తీసుకురాస్తాను రీఎంట్ అగైన్. అంబులేటరీ. సో అంబులేటరీ మీన్స్ ఏబుల్ టు వాక్ ఫ్రీ ఆఫ్టర్ రికవరీ ఫ్రమ్ ద ఇల్నెస్. అంబులేటరీ. అంబులెంట్ ఏమంటే మూమెంట్ కదా. అంబులెన్స్ మన బెడ్లు అంటే మనం హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది మంచం పడిపోతాం, టోటల్గా మనం నీరసం అయిపోయినాం. మరి ఇలాంటి మనకు ఒక సర్జరీ జరిగింది, డల్ అయిపోయినాం. ఏమి జరుగుతున్నప్పుడు సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు డాక్టర్లు, కొద్దిగా లేచి నిలుచున్నాయనా నడుచుకోనాయనా అని చెప్తూ ఉంటారు. సో ఆ స్థితిని ఏమంటామంటే మనం అంబులేటరీ అంటాం. ఓకే. సో ర్యాన్సమ్ అంటే ఏమండి, డబ్బు డిమాండ్ చేయడం బదులుగా. అబ్లేషన్ అంటే అభ్యంగన స్నానం. డ్రోన్ అంటే మునిగిపోవడం. ఓకే. దెన్ రిసెసినేట్ అంటే పూర్వస్థితికి తెచ్చు, తిరిగి పునరుజ్జీవం కలిగింపజేయు. అంబులేటర్ అంటే నడవగలిగే, కొంచెంగా స్లోగా అడుగులు వేయగలిగితే దాన్ని మనం ఏంటంటే అంబులేటరీ అంటాం. యాంబుల్ అంటే ఏమి, యాంబుల్ పర్సన్, పని పాట లేకుండా తిరిగేవాడు, సోమరిపోతు, యాంబుల్ అంటాం. అంబులేటరీ. ఓకే. పెరాంబులేట్ అంటే ఏమి, బేబీ క్యారేజ్, చిన్న పిల్లలు దాంట్లో చిన్న బండి తోడుకొని పోతారు, దట్ ఈస్ కాల్డ్ అంబులేటరీ. దట్ ఈస్ కాల్డ్ పెరాంబులేటర్. ఇది అంబులేటర్ అంటే ఒక మంచం పడుకొని హెల్త్ బాగాలేక తిరిగి కొంచెంగా నడుస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అంబులేటరీ. సో ఈ విధంగా పదాలు గుర్తుపెట్టుకోవడం వల్ల మనం చాలా పదాలు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. బయట చేయమాకండి. మీకు ఎక్కడ వీలైనంత వరకు నేను చెప్పినట్టు కాకుండా మీ భాషలో మీకు అర్థమయ్యే విధంగా తెలిస్తే వాటిని గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా నాకు కావాల్సింది నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇంకొకటి చెప్పినా మీరు యొక్క పదాలన్నీ గుర్తుపెట్టుకోవాలా.